హాయ్ సినీఎక్స్ తెలుగుకి స్వాగతం. శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా బైకర్. రీసెంట్గా గ్లిమ్స్ రిలీజ్ అయింది. అభిలాష్ రెడ్డి కంకర దీనికి దర్శకుడు. మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తుంది. బైకర్ సునీల్గా డాక్టర్ రాజశేఖర్ పాత్రని ఇంట్రడ్యూస్ చేశారు. క్రికెట్ని మాత్రమే జనాలు ఆదరిస్తారు, రేసింగ్లో మనం ఏమీ చేయలేం అన్న ఒపీనియన్ ఉందిక్కడ అన్న డైలాగ్కి ఒపీనియనేక గదా మారుద్దాం అన్న ఇంటెన్స్ ఉన్న రిప్లైతో బైకర్ సునీల్ క్యారెక్టర్ యొక్క డెప్త్ని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న చిత్రం ఇది. రాజశేఖర్ తెలుగులో ఉన్న వర్సటైల్ హీరోలలో ఒకడు. సొసైటీలో ఉండే అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సీరియస్ పాత్రలకు పెట్టింది పేరు. అంకుశం లాంటి సినిమాలతో పాటు అల్లరి ప్రియుడు లాంటి సినిమాలను కూడా చేసి తెలుగు ప్రేక్షకులను అలరించినవాడు. తెలుగులో దాదాపు 80 చిత్రాలకు పైగా హీరోగా నటించాడు. 1985లో వచ్చిన వందే మాతరం, ప్రతిఘటన సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి విప్లవ భావాలు ఉన్న ఆవేశపూరిత పాత్రలకు పెట్టింది పేరుగా ఉంటూ యంగ్ యాంగ్రీ మ్యాన్ బిరుదును పొందాడు. హీరో గోపీచంద్ తండ్రి దర్శకుడు టి. కృష్ణ తెలుగులో రాజశేఖర్కి దిశానిర్దేశం చేసిన మొదటి గురువుగా చెప్పుకోవచ్చు. టి. కృష్ణ, కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, విశ్వనాథ్, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు అలాంటి సీనియర్ దర్శకులతో పాటు సముద్ర, ఎన్ శంకర్, ప్రవీణ్ సత్తార్ లాంటి యువ దర్శకులతో అన్ని రకాల పాత్రల్లో నటించినవాడు. రాజశేఖర్ టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ప్రతిఘటన, వందే మాతరం, రేపటి పౌరులు లాంటి సినిమాలతో పాటు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, ఆవేశం లాంటి సినిమాలు, విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శృతిలయలు, రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లరి ప్రియుడు, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో అన్న, దాసరి నారాయణరావు దర్శకత్వంలో అహంకారి, రవిరాజా పినిశెట్టితో మా అన్నయ్య, సముద్రతో సింహరాశి, ఎన్ శంకర్తో ఆయుధం, రీసెంట్గా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన గరుడవేగ, ఒక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్తో కలిసి ఐజీగా విజయ చక్రవర్తిగా నటించాడు. సమాజంలో ఉండే అవినీతిని ప్రశ్నించే ఆవేశపూరిత పాత్రలతో తనదైన ముద్రను వేసుకున్నాడు. మగాడు, అన్న సినిమాలకు ఫిలింఫేర్ అవార్డ్స్ తీసుకున్నాడు. రాజశేఖర్ తమిళనాడులో పుట్టి పెరిగినా అతని తండ్రి వరదరాజన్ గోపాల్ చిత్తూరు జిల్లాకు చెందినవాడు. అతను ఎస్ఐగా గుంటూరు జిల్లాలో పనిచేశాడు. రాజశేఖర్ ఎంబీబీఎస్ పూర్తి చేసి కొన్ని రోజులు డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు. అడయార్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్లో ట్రైనింగ్ పొందాడు. అనేక సినిమాల్లో తనతో హీరోయిన్గా నటించిన జీవితను జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. వారికి 2 కుమార్తెలు. శివాత్మిక దొరసాని సినిమాతో హీరోయిన్గా, శివాని అద్భుతం సినిమాతో హీరోయిన్గా తెలుగు సినిమాల్లో ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జీవిత, పెహ్లాజ్, నెహలాని ఆధ్వర్యంలో ఉన్న 9 మంది సెన్సార్ సభ్యులలో ఒక మెంబర్గా ఉంటున్నారు. రాజశేఖర్కి 1996 వరకు హీరో సాయికుమార్ వాయిస్ని అందించాడు. రాజశేఖర్ సక్సెస్లో సాయికుమార్ది ప్రధానమైన పాత్ర ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాజశేఖర్ తెరమీద చూపిన ఆవేశ కావేశాలకు తన గలంతో ప్రాణం పోసినవాడు సాయికుమార్. ఆ తరువాత శ్రీనివాసమూర్తి రాజశేఖర్కి వాయిస్ని అందిస్తున్నాడు. నారీ నారీ నడుమ మురారి సినిమాతో డీసెంట్ కంబ్యాక్ ఇచ్చిన హీరో శర్వానంద్ బైకర్ సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తాడని ఆశిద్దాం. యువ హీరోలతో నటిస్తూ వారికి తన అనుభవాన్ని పంచుతూ ఇంకా అనేక తెలుగు సినిమాలలో రాజశేఖర్ నటిస్తూ తెలుగు ప్రేక్షకులు అందర్నీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. గుడ్ లక్ టు రాజశేఖర్ అండ్ బైకర్ టీమ్. ఎక్సైటెడ్ అయితే లైక్, షేర్, కామెంట్లో బైకర్ సునీల్ లోడింగ్ రాయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి.